ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలకే కాకుండా ఒడిశా రాష్ట్ర ప్రజలకు కూడా ఆరాధ్య దైవమైన చల్లని చందన రూపుడు ఆ సింహాచలేశ్వరుడు. దేశంలోని అన్ని నారసింహ క్షేత్రాలలో విశాఖ జిల్లాలోని సింహాచలం క్షేత్రం అతి ప్రాచీనమైనది. విశాఖ నగరానికి 11 కిలోమీటర్ల దూరంలో తూర్పు కనుమల్లోని సింహగిరిపై సముద్ర మట్టానికి 800 అడుగుల ఎత్తున ప్రశాంత వాతావరణంలో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంది. ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిశారు. సింహాచలం ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రంగా విలాసిల్లుతుంది. నిత్యం చందనంతో కప్పబడి కనిపించే ఈ స్వామి నిజరూప దర్శన సమయాన్ని చందన యాత్ర లేదా చందనోత్సవం అని అంటారు. ఇది ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ తదియ నాడు వస్తుంది. లక్షలాది మంది భక్తులు ఈ చందన ఉత్సవానికి హాజరవుతారు. 11వ శతాబ్దంలో ఆలయాన్ని నిర్మించినట్లు స్థల పురాణం బట్టి తెలుస్తోంది. కళింగ శైలిలో నిర్మించిన ఈ ఆలయం అద్భుతమైన శిల్పకళ, అందమైన గోపురాలతో భక్తులకు కనువిందు చేస్తుంది. ఈ ఆలయంలో చారిత్రక సందర్భాల్లో వేసిన శిలా శాసనాలు చారిత్రక పరిశోధనలను ఆకర్షిస్తుంటాయి. సత్యకాలంలో వేదాలు అపహరించిన హిరణ్యాక్షుణ్ణి సంహరించిన వరాహ అవతారం, ఆ తరువాత యుగంలో హరిద్వాంశంలో భక్తులను హింసించిన హిరణ్యకశిపుణ్ణి వధించిన నారసింహ అవతారం కలయికగా స్వామి ఇక్కడ వరాహ నారసింహ స్వామిగా స్వయంభూగా వెలిశారు. ఈ స్వామివారికి పాంచారాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం ఇక్కడ రోజు 4 వేదాలు, 46 దివ్య ప్రబంధాలు, పురాణాలు స్వామివారి సన్నిధిలో పారాయణం చేస్తుంటారు. ఇది దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒకటి. తిరుమల తిరుపతి దేవస్థానం తరువాత అత్యధిక ఆదాయం కలిగిన దేవాలయం ఇదే. ఏడాది మొత్తంలో 12 గంటలు మాత్రమే భగవంతుడు నిజరూప దర్శనం జరుగుతుంది. మిగిలిన రోజులు అంటే 364 రోజులు సుగంధ భరిత చందనంతో కప్పబడి ఉంటారు స్వామివారు. నిత్యం దర్శనమిచ్చేది ఈ చందన అవతారంలోనే.